ఇష్టంతో ఏ పని చేసినా రాణించవచ్చని నిరూపిస్తున్నారు నిజామాబాద్ నగరానికి చెందిన యోగా థెరపిస్ట్ డాక్టర్ ఐశ్వర్య కాళీ. సాధారణ గృహిణిగా మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ వచ్చిన ఐశ్వర్య యోగా నేర్చుకొని ఇప్పుడు మహిళలకు యోగా గురువుగా మారారు. ఇంటర్నేషనల్ అవార్డులు అందుకునే స్థాయికి ఎదిగారు. యోగాలో ఆమె చేస్తున్న రీసెర్చ్కు మెక్సికో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. నిజామాబాద్లో ఇప్పుడు ఆమె సెలబ్రిటీగా మారారు. ఐశ్వర్య కాళే యోగా సెంటర్ నుంచి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ నగరంలోని మహిళలంతా కూడా రకరకాల విభాగాల్లో పనిచేస్తున్న వారు కావచ్చు, గృహిణీలు కావచ్చు, వారంతా కూడా ఇప్పుడు యోగా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే దానికి కారణం డాక్టర్ ఐశ్వర్య గారు. మాట్లాడదాం, తను ఏం చెప్తారు, తను యోగా ఎట్లా నేర్చుకున్నారు, ఎన్ని సంవత్సరాలుగా యోగాలో ఉన్నారు, ఎప్పటి నుంచి యోగా ఇతరులకు ట్రైన్ చేస్తున్నారు, ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. తను ఇటీవలే మెక్సికో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను కూడా ప్రదానం చేసినటువంటి నేపథ్యం. సో ఉమెన్స్ డే సందర్భంగా మేడంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండి. పాపులర్గా ఉన్నటువంటి రోజుల్లో మీరు యోగా స్టార్ట్ చేశారు. ఎట్లా ఉండే అప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లా ఉండే, మీకు ఎట్లా వచ్చింది ఆలోచన? ఖచ్చితంగా యోగా చేస్తే ఎంత బెనిఫిట్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలియడానికే న్యాచురోపతి అండ్ యోగా క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో స్పెషల్గా ఏ ప్రాబ్లం ఉంటే ఏ యోగా చేయాలి, ఏ ఆసన చేయాలి, ఏ ప్రాణాయామం చేయాలి, దీని మీదనే ఫోకస్ ఎక్కువ చేయడం జరిగింది. కాబట్టి చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది. అందుకోసం ఎక్కువ క్లయింట్ రావడం స్టార్ట్ అయింది. అండ్ అలా లేడీస్కి తొందరగా ఇంట్రెస్ట్ రావడం స్టార్ట్ అయింది. అందుకోసం ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ న్యాచురోపతి అండ్ యోగా ఇప్పుడు మన నిజామాబాద్లో చాలా మెంబర్స్కి అండ్ చాలా లేడీస్కి గుర్తు వస్తుంది. యోగా ట్రైనర్ ఐశ్వర్య ఇప్పుడు దాదాపు నిజామాబాద్లో ఒక సెలబ్రిటీగా మారిపోయింది. ఇనాగ్రేషన్స్ వచ్చినా గెస్ట్గా వెళ్తున్నారు. సో అంటే మీ ఈ జర్నీ ఎట్లా సాగింది? ఒక యోగా ట్రైనర్ నుంచి ఈరోజు ఒక రికగ్నైజ్డ్ పర్సన్గా నిజామాబాద్లో ఉన్నారు మీరు. ఎట్లా సాధ్యమైంది, ఎట్లా చేసేది? జస్ట్ హార్డ్ వర్క్ చెప్పచ్చు. ఎందుకంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కంప్లీట్ ఫ్యామిలీ చూస్తూ, నాకు 2 అమ్మాయిలు, పెద్ద పాప ఇంజనీరింగ్ చదువుతుంది, చిన్న పాప 9th క్లాస్. మా అత్తమ్మ చాలా సపోర్ట్, నాకు మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చి నేను మహారాష్ట్ర నుండి వచ్చి ఇక్కడ తెలుగు నేర్చుకొని ప్రతి ఒక్కరితో క్లాసెస్ వల్లనే, అంటే నా క్లయింట్సే నా ఫ్యామిలీ, నా క్లయింట్సే నాకు ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్లోనే ఇక్కడ నేను 2005 నుండి నా జర్నీ నిజామాబాద్లో స్టార్ట్ అయింది. కానీ 2009లో నేను ఈ క్లినిక్ పెట్టడం జరిగింది. చాలా హార్డ్ వర్క్. ఎందుకంటే స్టార్టింగ్ చాలా ప్రాబ్లం అయింది, ట్రబుల్ అయింది. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఫస్ట్. సెకండ్ థింగ్, ఇక్కడ యోగాకి అవేర్నెస్ చాలా తక్కువ. అండ్ దాంట్లో కూడా స్పెషల్గా లేడీస్ మన గురించి తక్కువ ఆలోచిస్తారు. కాబట్టి ఒక సమ్ అమౌంట్ పేడ్ చేసేసి ఆ క్లాస్కి వెళ్ళడం అవసరం అన్న టైంలో నేను ఇక్కడ యోగా క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి స్టార్టింగ్ చాలా ట్రబుల్ అనిపించింది. ఆ స్ట్రగల్ నేను మర్చిపోయాను ఈ టార్గెట్ వల్ల. సో యోగా కాకుండా అఫీషియల్ ప్రోగ్రామ్స్ కానీ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కానీ ఐశ్వర్య గారు కనిపిస్తారు. దీంతోపాటు చాలా నేను చూసిన, చాలా నాకు తెలిసినంత మటుకు చాలా ఈవెంట్స్లో కూడా డ్యాన్స్ కాంపిటీషన్స్ కావచ్చు, రకరకాల కాంపిటీషన్స్లో ఐశ్వర్య గారు పార్టిసిపేట్ అవుతారు. అంటే ఒక యోగాకు పరిమితం కాకుండా ఒక మహిళ ఇన్ని రకాలుగా రాణించవచ్చు. అంటే ఎట్లా మీకు అంటే ఆలోచన వచ్చిందా, లేకపోతే చేస్తూ ఇది మీకు అలవాటుగా మారిపోయింది? ఏ ఏజ్ అయినా కానీ మనము మన యాక్టివిటీస్కి కంటిన్యూ పెట్టాలి. ఒక యోగా అంటే నా ఫీల్డ్, ఇది నా ప్రొఫెషనల్, ఇది కాకుండా ప్రతి ఒక్క దాంట్లో నేను చెయ్యాలి అని నాకు సెల్ఫ్గా నేను కష్టపడతా ఉంటాను, ఇంకా సెల్ఫ్గా నేను మూవ్ అవుతూ ఉంటాను. కాబట్టి అలాంటి ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. స్పెషల్గా నిజామాబాద్లో ఒక లక్కీ హ్యాండ్ అని వచ్చింది. ప్రతి ఒక్కరు గోల్డ్ షాప్ వాళ్ళు చెప్తారుకి మేడం వస్తే లక్కీ హ్యాండ్ మాకు ఖచ్చితంగా మేడంతోనే ఓపెనింగ్ చేయాలి. ఏ చిన్న ఆఫర్స్ ఉన్నా, ఏ చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నా ఓపెనింగ్గా పిలుస్తున్నారు. కానీ అది నాకు చాలా ప్రౌడ్ ఫీల్ మూమెంట్ అండ్ గ్రేట్ అండ్ థ్యాంక్ఫుల్. ఎందుకంటే మనం ఎవరికైనా ఇలా అయినా హెల్ప్గా అవుతున్నాము, వాళ్ళ బిజినెస్కి కానీ వాళ్ళ అది కానీ. కాబట్టి వెళ్తూ ఉంటా. జస్ట్ ఇది నాకు నిజామాబాద్ ఇచ్చే ప్రేమ అనుకోవచ్చు అండ్ నిజామాబాద్ ఇచ్చే బ్లెస్సింగ్ అనుకోవచ్చు. సో సాధారణంగా డైలీ యాక్టివిటీస్లో బిజీగా ఉండేటువంటి లేడీస్ ఈ మధ్య ఆరోగ్యం పైన, గత కొద్ది సంవత్సరాలుగా కూడా ఆరోగ్యం పైన పూర్తి స్థాయిలో శ్రద్ధను పెడుతున్నారు. ప్రధానంగా ఇంటి పనులు చేస్తూ, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, వారికి ఉన్నటువంటి విధులు నిర్వహిస్తూనే ఆరోగ్యం పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇందుకోసం నిజామాబాద్లో గత కొద్ది సంవత్సరాలుగా యోగా ట్రైనర్ డాక్టర్ ఐశ్వర్య ఆధ్వర్యంలో ఒక యోగా కేంద్రాన్ని రన్ చేస్తున్నారు. గతంలో యోగా చేయాలంటే కొంత మహిళలు ఇబ్బంది పడేవారు. సో ఎట్లా వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏముంది, ఏం చెప్తారు తెలుసుకునే ఒక ప్రయత్నం అయితే మనం చేద్దాం. మేడం చెప్పండి, యోగా ఎన్ని సంవత్సరాలుగా యోగా చేస్తారు?
సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. అన్ని హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతున్నాయి. మేడం గారు మా హెల్త్కి తగ్గట్టుగా మాకు ఎవ్రీ బ్యాచ్లో డిఫరెంట్గా యోగా చేయించుతారు. దానివల్ల మాకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అవుతున్నాయి. యోగా ఎక్స్పీరియన్స్ తీసుకున్న మీరు మహిళా దినోత్సవం ఉంది, ఏం చెప్తారు మిగతా మహిళలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఏం చెప్తారు? ఒక తోటి మహిళగా మీరు ఏం చెప్తారు? అంటే మనం డైలీ లైఫ్లో చాలా బిజీగా ఉంటాం మహిళలము, అవుట్ సైడ్ వర్క్లు చేస్తూ ఇంట్లో వర్క్లు చూసుకుంటూ. కాకపోతే మనకి 1 hour టైం కేటాయించుకుంటే మన హెల్త్ చాలా బాగుంటుంది. In Arogya Raksha, we do different types of yoga. Like Monday to Saturday, we do different types. We feel very happy to come here. Like our day starts with Arogya Raksha. If we don't come to Arogya Raksha, like we feel something is missing in that day. So I request all the ladies, we have to take time to do yoga because nowadays there are many health issues. So if we do yoga, we feel better. యాక్చువల్గా యోగా అనగానే డైలీ ఒకే పొజిషన్స్ ఒకే పోస్చర్స్ చేయడం వల్ల బోరింగ్ ఉంటుంది. బట్ మేము ఇక్కడ మండే టు సాటర్డే మేడం డైలీ అప్డేషన్స్, డైలీ డిఫరెన్స్ అనమాట. అంటే మనకి వాట్ నెక్స్ట్ అనేది తెలియకుండా అన్నట్టు డైలీ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం వల్ల మాకు అసలు బోరింగ్ ఉండదు. విల్ డూ వెరీ ఫైన్ इन योगा यहाँ. पहले थैंक्स तो मैं मैडम को बोलूंगी कि उनके वजह से हमको जो एनर्जी और ऐसा लगता है कि अरे आज योगा मिस नहीं करना है. सुबह उठते यस ऐश्वर्या मैडम और योगा स्टार्ट करना है. उसके हेल्थ बेनिफिट्स इतने ज़्यादा है कि हम बोल नहीं सकते. और मेन तो जो अपने स्ट्रेस या जो भी ट्रॉमा अपन फील, वो सब योगा से बहुत जल्दी कम हो जाता है. तो मैं हर लेडीज़ को बोलूँगी कि अगर आपसे नहीं होता है तो डेली 15 मिनट्स एटलीस्ट प्राणायाम या कुछ वो तो भी करें डेली घर पर. अपने लिए टाइम निकालिए और ज़रूर योगा करिए. సో ఇది ఉమెన్స్ డే సందర్భంగా నిజామాబాద్ సంబంధించినటువంటి యోగా ట్రైనర్ డాక్టర్ ఐశ్వర్యకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నుంచి.